సత్యమూర్తి గారు, వాస్తవానికి రెండు విభిన్న కోణాలు ఒకే రోజు మనం చూస్తున్నాం. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏదైనా పెడితే ఆ ప్రెస్ మీట్ కూడా వాస్తవానికి 11ంటికి అనగానే అదే 2కో 3కో 4కో మనకి కనిపిస్తుంటుంది. కానీ ఈరోజు హఠాత్తుగా ఉదయాన్నే మనం చూస్తున్నాం. వారి నేతలతో మాట్లాడడం కావచ్చు, చాలా హడావిడిగా అల్లకల్లోలంగా వైసీపీ కనిపిస్తుంది. మరోపక్క టీడీపీ మహానాడు సంబరాల్లో నిజంగా వర్చువల్ మీటింగ్స్లో చాలా వేడుకలు చేసుకుంటుంది. సో రెండింటినీ ఎలా చూడాలంటారు? అంటే అక్కడ మహానాడు జరుగుతున్నది కదా, మహానాడు జరుగుతూ ఉంటే దాన్ని చూసి భరించలేడు కదా పాపం జగన్మోహన్ రెడ్డి. అందుకని ఏదో హడావిడి చేస్తూ ఉన్నాడు. హడావిడి జగన్మోహన్ రెడ్డి ఎంత హడావిడి చేసినా తెలుగుదేశం పార్టీ మొత్తం అంతా కూడా పార్టీ ఫంక్షనరీస్ అందరూ కూడా సామాన్య కార్యకర్త దగ్గర నుంచి అభిమానుల దగ్గర నుంచి అందరూ ఇవాళ సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మామూలుగా ఏంటి అంటే ఎక్కువ కొంచెం ఆర్భాటంగా జరగాల్సి ఉండే. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఇంధన సమస్య అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం పొదుపు చర్యలు పాటించండి అంటే అప్పుడప్పుడు హైబ్రిడ్ మోడల్లోకి మార్చారు దాన్ని. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు కేవలం ఒక నెల్లూరులోనే జరిగి ఉండేది, ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రం మొత్తం జరుగుతున్నది. ఇది ఒక అడ్వాంటేజ్ కింద కూడా మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే అతనికి బాధ. ఇప్పుడు మరి అతని పార్టీ పరిస్థితి ఏంటో అతనికే తెలియట్లేదు. ఎక్కడ నాయకులు ఎవరు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వైఎస్ రాజారెడ్డి గురించి దేశానికి స్వాతంత్రం తెచ్చిన అవతార పురుషులు కాబట్టి వైఎస్ వెంకటరెడ్డి, వైఎస్ రాజారెడ్డి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదని ఆయన పాపం బాధల్లో ఉన్నాడు. గుర్తించట్లేదని చెప్పాడు. వైఎస్ రాజారెడ్డిని చంపేసిన వాళ్ళని చంపేశారు, చాలామంది అడ్డంగా నరికారు. ఎందుకు అంటే అతను చేసిన అకృత్యాలు ఆ విధంగా ఉన్నాయి. ఇంకా అందరిని చంపుతూ ఉంటే ఏం చేస్తారు? వాళ్ళందరూ ఒక చోట ఒక జట్టు కట్టి ముందర ఇతన్ని వేస్తే తప్ప మనం బతకలేము అంటే ఆత్మరక్షణ చేసుకునే ఒక ఉద్దేశంతో వైఎస్ రాజారెడ్డిని వేసేశారు. వేసేసిన తర్వాత ఆ కేసు నడిచింది. వాళ్ళకి 7కో 8 మందికో శిక్ష పడ్డది, జీవిత ఖైదు వేశారు. వాళ్ళు శిక్ష అనుభవించారు. ఆ శిక్షను కూడా వాళ్ళు ఆనందంగా అనుభవించారు. ఆనందంగా ఎందుకు అంటే రాజారెడ్డి అనే ఒక క్రిమినల్ని మనం వేసేసి మన కుటుంబాలని మనం కాపాడుకున్నాము అన్న ఆనందంలో వాళ్ళు జైలు శిక్షను కూడా ఆనందంగా అనుభవించి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంటాడు, నేను మంచోడిని కాబట్టి వాళ్ళని వదిలేశాను, లేకపోతే వేసేసామని అంటాడు. మీ తాత ఆ పని చేస్తేనే వాళ్ళు వేసేసారు. మీ తాత ఆ పని చేశాడు కాబట్టే వాళ్ళు వేసేసారు. వాళ్ళని నేనేసేస్తా అంటాడు. ఏమవుతుంది? అందుకని మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వాతంత్ర సమర యోధుల కుటుంబం నుంచి నిన్న ఆయన చెప్తున్నాడు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, వీళ్ళ ఫ్యామిలీ రాజారెడ్డి వాళ్ళ తండ్రి వెంకటరెడ్డి వాళ్ళందరూ కూడా బ్రిటిషర్ల కోసం పనిచేశారట. బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేయడం ఏంటి? బ్రిటిష్ వాళ్ళ కోసం మొత్తం దేశం మొత్తం స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఈ కుటుంబం, ఈ వైఎస్ కుటుంబం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేసిందట. పనిచేసి ఈ ఎవరైతే ఈ మహానుభావుడు, మహాత్ముడు, ఒక అవతార పురుషుడు మా తాత అని చెప్తున్నాడు వైఎస్ రాజారెడ్డి, బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో చేరాట. అక్కడి నుంచి పారిపోయాట. బ్రిటిష్ సైన్యంలో ఇంకా మరి సైన్యం అంటే యుద్ధం చేయాలి కదా, ముందైతే చేరాడు, తర్వాత భయం పుట్టి పారిపోయాట.
మళ్ళీ దేశానికి స్వాతంత్రం వచ్చిన దాకా మళ్ళీ ఎక్కడున్నాడో కనపడలా, పులివెందులకు పోలా. అటువంటి స్వాతంత్ర సమర యోధుడి గురించి జగన్మోహన్ రెడ్డి చాలా మా తాత చాలా గొప్పోడు మా తాత చాలా గొప్పోడు అంటే నవ్వుతున్నారు అందరూ. ఆ దెబ్బతో అంటే ఆ ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను చాలా మంచోడిని అని చెప్పుకుందాం అనుకున్నాడు, మొత్తం బూమరాంగ్ అయిపోయి మొత్తం పార్టీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితికి వచ్చింది. ఏందా ఈ మాటలు ఏంటి, నువ్వేంటి, నువ్వు ఏమి రాజకీయ పార్టీ నడుపుతున్నావా, ఏం నడుపుతున్నావు నువ్వు, ఇదేంటి ఈ వైఎస్ రాజారెడ్డిని తెచ్చి మానెత్తిని రుద్దుతావేంటి. అంతకు ముందర తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లకి ముందు రాజారెడ్డి రాజ్యాంగం అంటే చాలామందికి అర్థం కాల. చాలామందికి ఎవడి రాజారెడ్డి రాజ్యాంగం రాయటం ఏంటి అని చాలా రకరకాలుగా అనుకున్నారు. అట్లా డౌట్ పడ్డ వాళ్ళందరికీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చాడు, నివృత్తి చేశాడు, వాళ్ళ సందేహాలకి నివృత్తి చేశాడు. రాజారెడ్డి అంటే ఈ వ్యక్తి ఇట్ట చంపాడు, ఇంతమందిని చంపాడు, ఆయన్ని మర్డర్ చేయటానికి ఈ బాధిత కుటుంబాలన్నీ ఏకమైనవి, బాధిత కుటుంబాలన్నీ కలిపి ఆయన్ని వేసేసిన తర్వాత మొత్తం ఉమ్మడి కడప జిల్లా మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారు అనే విషయాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించడం వల్ల బయటకు వచ్చింది. రాయలసీమ మొత్తానికి మేము పులులం, టైగర్లం, సింహాలం అని ఏదో చెప్పుకుంటుంటారు కదా. మొత్తం అందరికీ అర్థమైన పరిస్థితుల్లో ఈ రోజున వచ్చి ఏదో 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పాలన అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే అని చెప్పి ఏదో చెప్తూ ఉన్నాడు, చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముందు ఏంటంటే ప్రజలందరూ ఏమంటున్నారంటే, ముందు మీ తాత సంగతి చూసుకో, తర్వాత కూటమి ప్రభుత్వం సంగతి తర్వాత చూద్దాం అని చెప్తూ ఉన్నారు. దాంతో ఉన్న పరువు పోగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి పనులు చేసుకుంటూ తిరుగుతున్నాడు. జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా వెన్నుపోట్ల దినోత్సవం అని చెప్పేసి చేయబోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్పారు. కానీ గతంలో ఫీజు పోరు అన్నారు, అదేవిధంగా రైతు పోరు అన్నారు, యువత పోరు అన్నారు. ఏ పోరుకి ఆయన వచ్చినటువంటి ఒక సందర్భం ఎక్కడా లేదు. సో నిజంగా ఎందుకు చేస్తున్నాడు అంటే, వాస్తవానికి ఆయన ఇందాక మాట్లాడిన మాటల్లో కూడా మనం చూసుకుంటే, ఏదైతే నేను బటన్లు నొక్కితే అవ్వాతాతలు నాకు ఓటేయలేదని చెప్పేసి అంటున్నాడు, ఎక్కడైతే నేను బటన్ నొక్కితే అక్క చెల్లెలు నాకు ఓటేయలేదు అంటున్నారు, ఎక్కడైతే నేను బటన్ నొక్కితే అక్కడి నుంచి ఉద్యోగస్తులు నాకు ఓటేయలేదు అంటున్నాడు. అంటే వెన్నుపోటు పొడిచింది ప్రజలు కాబట్టి ప్రజలపైన ఇప్పుడు నిరసన తెలియజేయబోతున్నాడా అంటే ఏమంటారు? అంటే ప్రజలకి ఈ నిరసన చెప్పేది ఏముంటుంది, ఈయనకేమి ప్రజలు తిరస్కరించారు. జగన్మోహన్ రెడ్డికి కొంచెం బాధ వేసింది, ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్న నన్ను ప్రజలు తిరస్కరిస్తారా అని కొంచెం బాధపడ్డాడు. బాధపడి వాళ్ళందరినీ ప్రజల్ని తిట్టాడు. నేను మీకు బటన్లు నొక్కాను కదా, మీరు ఎందుకు వేయలేదు, నాకు ఏమైపోయారు మీరందరూ, మహిళలందరూ ఏమైపోయారు, రైతులందరూ ఏమైపోయారు, నేను బటన్లు నొక్కితే డబ్బులు తీసుకున్నా మీరు బిచ్చగాళ్ళు, మీరు బిచ్చగాళ్ళలాగా ఉండాలి కానీ నా మీద తిరుగుబాటు చేస్తారా అన్నాడు. అంటే ప్రజలందరూ కూడా అది రాజారెడ్డి గారు రాస్తా లేకపోతే రాజశేఖర రెడ్డి రాస్తా అని చెప్పి అడుగుతున్నారు సార్. ఈయన భావన అది, నేను మీకు డబ్బులు పడేశాను, మీరు నాకు ఎందుకు ఓటేయలేదు అని అడిగాడు. నువ్వు అకృత్యాలు, అరాచకాలు చేసి రాష్ట్రాన్ని దెబ్బచేసి ఆర్థికంగా మొత్తం తీవ్రమైన నష్టాల్లోకి దించేసి పారిశ్రామిక ప్రగతి లేకుండా నువ్వు భయపెట్టి దళితుల్ని చంపి, ముస్లింలను చంపి, బీసీలని తగలబెట్టి ఇటువంటి దుష్టకార్యాలు చేశావు, అందుకని నీకు ఓటు వేయలేదు మేము అని ప్రజలు స్పష్టంగా చెబుతూ ఉంటే ఇతను మాట్లాడే మాటలు ఏంటంటే, నేను మీకు ఇప్పుడు మీకు ఒక ఈ కింది ఖాళీలను పూరించండి అని ఉంటుంది కదా టెక్స్ట్ బుక్ వీటిలో పరీక్షల్లో, మీకు ఒక 2-3 సెంటెన్సులు చెప్తా, అది ఖాళీలు పూరించాలి, డాష్
ఎలాంటి కుట్రలు చేస్తాడో మనందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో డాష్ అధికార దుర్వినియోగాన్ని చూసాం. పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేయడం చూసాం. బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇవి ఆ డాష్ పూరించండి. జగన్మోహన్ రెడ్డి కదా? తప్ప ఇంకేం కదా? అవును. ఈ మాటలు ఇవాళ మీటింగులో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు చంద్రబాబుని ఉద్దేశించి. చేసింది నేను సబ్జెక్టు అంటే అక్కడ పేరు డాష్ పెట్టి చెబితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులని అందరికీ తెలుసు. 3వ తరగతి పిల్లడు కూడా రాశారు. అందరికీ తెలుసు. అవును. ఇవన్నీ కూడా చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేస్తాడో మనందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూసాం. ఎక్కడ జరిగినాయి స్థానిక సంస్థల ఎన్నికలు? చంద్రబాబు వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు జరిగినాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూసాం. పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేయడం చూసాం. ఎవరు చేసింది దౌర్జన్యాలు? నామినేషన్ పేపర్లో వేయటానికి వెళ్తే అవును. వాళ్ళని పట్టుకొని కొట్టి, మహిళల్ని కూడా కొట్టి, అసలు ఎవరు నామినేషన్ వేయడానికి వస్తే వాళ్ళని కొట్టి పంపించింది ఎవరు? అంజిరెడ్డి తాత పోరా అని చెప్పి తీసుకొచ్చి నామినేషన్ వేసాడు. అంటే ఈ మొత్తం బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇన్ని ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అంటాడు. ఏం తీసుకుంటావు తీసుకో, ఏం తీసుకుంటావు తీసుకో. నేనైతే ఒకటి చెబుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఈ బ్యాలెట్ పేపర్లు లాక్కోవటం, చించేయటం, ఆడవాళ్ళ మీద వృద్ధుల మీద దౌర్జన్యం చేయటం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే చేయడు. మీరు గ్యారంటీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. నువ్వేం చేస్తావు చెయ్యి. నువ్వు అసలు యువర్ అ రిజెక్టెడ్ క్యాండిడేట్. నిన్ను ప్రజలు తిరస్కరించారు. నిన్ను ప్రజలు తిరస్కరించిన తర్వాత నువ్వు ఏం చేయాలి? ప్రజలను బతిలాడుకుంటూ తిరగాలి. నువ్వేం చేస్తున్నావు? సంపుతా, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, అందరినీ వేసిపారేస్తామని చెప్తున్నారు. నువ్వే కదా చెబుతుంది. కులం చూడట, మతం చూడట, అందరినీ వేసేస్తాట. ఆఖరికి అంటే నువ్వు కులం చూడడం, మతం చూడడం, క్రిస్టియన్లు కూడా వేసేస్తావా? ఏం చేస్తావు నువ్వు? అందరినీ వేసేస్తా, ఎవరిని బతకనివ్వను, మా తాత ఎట్ట చేశాడో నేను అట్ట చేస్తా అని చెబితే నీకెవడు ఓటేస్తాడు? సొంత తల్లే ఓటేయకుండా పారిపోయిన సొంత తల్లే ఓటేయకుండా లెటర్ రాసి పెట్టిపోయింది. నువ్వు అందుకని ఎక్కడ ఏమి ఈ రాజకీయ పార్టీ ఏంటో అదే. ఒకవైపు ఏమో ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు వీళ్ళందరూ ఏదో తెలుగుదేశం వాళ్ళందరూ మహానాడు జరుపుకుంటుంటే ఈయనకేం అర్థం కాక ఇది జరుపుతున్నాడు. అంత సమాయత్తం కావాలట, అంత మొత్తం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలట. అతనెవరో ఆ బీఆర్ఎస్లో ఒక లీడరు చెప్తున్నాడు నిన్న, మొత్తం అన్నీ తగలబెట్టేసేయండి. బీఆర్ఎస్ లీడర్ తగలబెట్టేసేయండి, గవర్నమెంట్ ఆఫీసులను తగలబెట్టండి, సింగరేణి కార్యాలయాన్ని తగలబెట్టండి, మొత్తం అన్ని విధ్వంసం చేయండి, మొత్తం మిలిటెంట్ గ్రూపుల్లాగా పనిచేయండి అని చెప్పి బీఆర్ఎస్ లీడర్ చెప్తూ ఉన్నాడు. అంటే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, ఆంధ్రాలో ఈ జగన్ పార్టీ కానీ ఎటువంటి ఎంత ప్రమాదకరమైన విషయాలను వీళ్ళు ప్రజలకి ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అందరూ ఆలోచించుకోవాలి. నేను ఒక ఆంధ్రాకే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా, మొత్తం చూసుకోండి, మొత్తం అన్నీ తగలబెట్టండి, అందరినీ చంపేయండి, అందరినీ కాల్చేయండి, అందరినీ నరికేయండి అనే ఈ పార్టీలకి ప్రజలు మద్దతు ఇస్తారా? దిస్ ఈస్ ది క్వశ్చన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.